ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. నీవు వృద్ధి పొందుదువు, దిగులు పడుకుము. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీవు వృద్ధి పొందుదువు, దిగులు పడుకుము. సో ఈ మాటలు దావీదు మహారాజు సొలొమోనుతో సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట. సొలొమోనికి దేవుని యొక్క మందిరం కొరకై నువ్వే విధంగా పనిచేయాలని, సో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు నువ్వు ఏ విధంగా అనుసరించాలని సొలొమోనుకు దావీదు తెలియపరుస్తూ వచ్చాడనమాట. యెహోవా ఇశ్రాయేలులను గురించి మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారంగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకొంటకు నీవు జాగ్రత్త పడినట్లా నీవు వృద్ధి పొందుదు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండు, భయపడుకుము, దిగులు పడుకుము అని సొలొమోనికి దావీదు తెలియపరుస్తూ వచ్చాడు అనమాట. ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించిన కట్టడల ప్రకారము ఆయన తీర్చిన తీర్పుల ప్రకారం జరుపుకొనుటకు మనం జాగ్రత్త పడుతూ వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి అంటే ఏదైతే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడో వాటిని మనం చేయటానికి ఇష్టపడుతూ వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో వృద్ధి పొందిస్తాడు. అంతేకాకుండా ధైర్యం లేని పరిస్థితుల్లో ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. బలం లేని పరిస్థితుల్లో బలముగా ఉండుమని దేవుడు మనల్ని బలపరిచేవారిగా ఉంటారు. ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఉన్న పరిస్థితులను బట్టి నేను ఎప్పుడు అభివృద్ధి పొందుతానని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు వృద్ధి పొందుదువు, దిగులు పడుకుము. సో ఉదయకాలం మనం అనేక సార్లు మన స్థితిని గురించి ఆలోచిస్తూ ఉంటాం. నా జీవితంలో నేను ఎప్పుడు అభివృద్ధి పొందుతాను, ఎప్పుడు నేను వృద్ధి పొందుతాను, నా జీవితంలో ఎప్పుడు ఈ క్షేమం కలుగుతుంది అని మనం ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాం. దేవుడు అనుకుంటే, సో దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరిస్తే దేవుడు ఖచ్చితంగా మనం వృద్ధి పొందిస్తాడు. అందుకే యోబు భక్తుడు దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా సెలవిస్తూ వచ్చాడు అనమాట. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. మొదట ఇప్పుడు ప్రజెంట్ నీ స్థితి కొద్దిగా ఉందేమో, అయితే తుదకు నీవు మహాభివృద్ధి పొందుదు. దేవుడు మనల్ని అభివృద్ధి ఎప్పుడు పొందిస్తాడు అంటే, వృద్ధిని మన జీవితంలో ఎప్పుడు చూడగలుగుతామంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలు కొని నెడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయనని అక్కడ రాయబడి ఉంటుంది అనమాట. సో దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో, దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తామో, దేవుని జాగ్రత్తగా మనం ఎప్పుడు వెతుకుతామో, దేవుని వైపు మనం తిరిగి ఎప్పుడైతే మనం బతిమాలుకుంటామో, దేవుడు మన అన్ని విషయాల్లో మన యందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. అంతేకాదు మొదట మన స్థితి కొద్దిగా ఉండిన తుదను మహాభివృద్ధిని దేవుడు మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు. కీర్తనలు 115:14 చదివినట్లయితే యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడే మనలని మన పిల్లల్ని వృద్ధి పొందించే దేవుడు అంట. వృద్ధి పొందించే దేవుని మనం కలిగి ఉన్నాము. అనేక సార్లు ఇలాంటి దేవుని మనం కలిగి ఉన్నప్పటికీ మనం మైమరుస్తూ ఉంటాం. అంటే పరిస్థితుల వైపు మనం చూస్తూ ఉంటాం. సో మనం అంటే మనకి తగినంతగా మన జీవితంలో లేనప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. సో నువ్వు ఉదయకాలం అంటే ఆర్థికంగా అనేకమైన పరిస్థితులను బట్టి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో, నేను నా స్థితి ఇలాగుంది, నేను అన్నీ అంటే కొన్నిసార్లు అప్పుల బాధతో మనం బాధపడుతూ ఉంటాం, చెప్పుకోలేని సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం, నెమ్మది లేని పరిస్థితులతో మనం బాధపడుతూ ఉంటాం. ఇంకెంతకాలం ఎప్పుడు ఈ పరిస్థితులే, నా జీవితంలో నేను ఎప్పుడు వృద్ధి పొందుతానులే అని కొన్నిసార్లు ఇంకా కృంగిపోతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం. దేవుడు అనుకుంటే, దేవుని యొక్క ఆజ్ఞలు మనం అనుసరిస్తే, సరే దేవుని మనం జాగ్రత్తగా వెతికినట్లయితే, దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన స్థితి ఇప్పుడు కొద్దిగానే ఉండొచ్చు, కానీ తుదకు మహాభివృద్ధిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడే మనలను మన పిల్లలను వృద్ధి పొందించే దేవుడు అనమాట. అందుకే సొలొమోనికి దావీదు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, నీవు వృద్ధి పొందుదువు, దిగులు పడుకుము. అంటే ఆల్రెడీ జరగబోయేటువంటి కార్యాన్ని సొలొమోనుకు దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. సో అంటే దావీదు ద్వారా సొలొమోనికి దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. నిజమే, సొలొమోను ఇంకా అప్పటికి మందిరం కట్టబడలేదు. సో దేవుని యొక్క కార్యాలు తన జీవితంలో చూడలేదు. అయితే దావీదు ముందుగానే సొలొమోనికి బయలుపరిచినట్లుగా
మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అందుకే సొలొమోన్ గురించి కూడా మనం చక్కని మాటలు చదువుతాం. ఆల్రెడీ దావీదు చెప్తూ వచ్చారు, నువ్వు వృద్ధి పొందుతావని. సో వృద్ధి కాదు కదా, అంటే పూర్వీకులలో అతని వంటి వాడు లేకుండా దేవుడు అంత చక్కని జ్ఞానాన్ని, అంత పరిపాలనకు కావాల్సినటువంటి సమస్తాన్ని దేవుడు సొలొమోన్కి అనుగ్రహించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అంటే దావీదు చెప్పినట్లుగా సొలొమోన్ చేయగలుగుతూ వచ్చాడు. సో ఆ విధంగా తను వృద్ధి పొందుతూ వచ్చాడు. ఉదయకాలం మనం కూడా దేవుడు చెప్పినట్లు చేయగలిగినట్లయితే మన జీవితంలో వృద్ధిని, అభివృద్ధిని మనం చూడగలుగుతాం. మనమే కాదు, మన పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదయకాలం వృద్ధి పొందించే దేవుని వైపు మనం చూచి దేవుడిచ్చిన ఈ వాగ్దానాలు మన జీవితానికి మనం అన్వయించుకొని ముందుకు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నువ్వు వృద్ధి పొందుదువు, దిగులు పడుకోమని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్నాం. మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క దిగుల్లో, నిరాశలో, మరి ప్రభా ప్రతికూల పరిస్థితుల్లో, ప్రతి విషయంలో కూడా మీ ధైర్యాన్ని మీరు అనుగ్రహించి, మీ వృద్ధిని ప్రభా వారి జీవితంలో మీరు అనుగ్రహించి సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమెన్.